Welcome to Pumpkin Patch International Preschool, Nestled in the heart of Nalgonda. 8121933944 and 90590900105. ప్రస్తుతం మనం ఎస్ఎన్ అక్యుపంక్చర్ లో ఉన్నాము. ఇక్కడ మనకు వచ్చేసి హెల్త్ కే కాకుండా బ్యూటీ కూడా అనేక ట్రీట్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. మనకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ పద్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ప్రస్తుతం మనం నల్గొండలో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఎస్ఎన్ ఆక్యుపంక్చర్ కాస్మెటిక్ అనే పేరు మాకు బాగా వినిపిస్తుంది. అది ఇక్కడ మనం చూస్తే అసలు ఎస్ఎన్ ఆక్యుపంక్చర్ అనేది మేము ఇంతకు ముందు గతంలో విన్నాము. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ అనే ట్రీట్మెంట్ అనేది కొత్తగా వినిపిస్తుంది. అంటే దాన్ని ఏ విధంగా అసలు ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అంటే ఏమిటి అసలు? కాస్మెటిక్ పరంగా మనం వచ్చేస్తే కాస్మెటిక్ అనేది బ్యూటీకి సంబంధించింది లేజర్స్. ఫస్ట్ మనకి బ్యూటీ పార్లర్స్, లేజర్స్ అట్లాంటి వాటినే విన్నాము. కానీ ఆక్యుపంక్చర్ లో న్యాచురల్ గానే బ్యూటీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందులో భాగంగానే కాస్మెటిక్ ఆక్యుపంక్చర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఫేషియల్స్ కావచ్చు, అదే విధంగా ప్లాస్టిక్ సర్జరీస్ అనేవి కూడా చాలా ట్రీట్మెంట్స్ అనేది రావడం జరిగింది. అదే ఈ ఆక్యుపంక్చర్ కాస్మెటిక్ కి తర్వాత ఈ ఫేషియల్స్ కి హైడ్రా ఫేషియల్ వీటన్నిటికి కూడా డిఫరెన్స్ ఏంటి అసలు? ఫేషియల్స్ అనేది, లేజర్స్ అనేది, ఈ హైడ్రా ఫేషియల్స్ ఇవన్నీ క్లినికల్. మామూలు ఫేషియల్స్ అయితే బ్యూటీ పార్లర్ లో చేశారు. హైడ్రా ఫేషియల్స్ కానీ, లేజర్స్ కానీ ట్రీట్మెంట్స్ పరంగా చూసుకున్నట్టయితే మనకి క్లినిక్లలోనే చేశారు. సర్టిఫైడ్ డాక్టర్స్ మాత్రమే ఇట్లాంటి వాటిని చేస్తారు. సో అదే విధంగా మన దగ్గర లేజర్స్, హైడ్రా ఫేషియల్ ఇవే కాకుండా న్యాచురల్ గా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా మంది న్యాచురల్ గానే ఇష్టపడతారు. న్యాచురల్ గా కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ మనకి ఎంతగానో యూజ్ అవుతుంది. ప్రతి ప్రాబ్లం కూడా కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ అనేది చాలా బెటర్. ఇంకోటి మనం హెల్త్ పరంగా చూసుకున్నట్టయితే లోపల ఇన్నర్ గా మన బాడీలో ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గన్స్ యాక్టివేట్ అయ్యి ఆర్గన్స్ బాగా హెల్తీగా ఉన్నప్పుడే మన ఫేస్ లో గ్లో అనేది తెలుస్తుంది. మనకు లోపల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫేస్ లో గ్లో అయితే ఉండేది కదా. సో మనము ఈ కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ చేసినప్పుడు ఇన్నర్ ఆర్గన్స్ ని యాక్టివేట్ చేసాం. యాక్టివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన ఫేస్ లో గ్లో అనేది వస్తుంది. దాని బేస్ చేసుకునే మనం ఈ కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ చేస్తాం. కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ అనేది ఎంత వరకు రిజల్ట్ ఉంటుంది మేడం? అంటే ఇన్ని రోజుల వరకు అనేది టైం ఏమైనా ఉంటుందా, లేదా లైఫ్ టైం ఉంటుందా? ఒకసారి చేసుకుంటే మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదా? ప్రాబ్లమ్ ని బట్టి ఇప్పుడు మనం హెల్త్ పరంగా ఒక ప్రాబ్లమ్ కి ఎన్ని సెషన్స్ పడతాయని ఏ విధంగా అయితే చెప్తామో, ఒక పర్సన్ వచ్చి, ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చిందంటే కొందరు పిగ్మెంటేషన్ తో వస్తారు, కొందరు పింపుల్స్ తో వస్తారు, కొందరు స్కిన్ సాగి అయిపోతారు. ఏజ్ తక్కువ ఉన్నా కానీ స్కిన్ సాగి అయిపోతుంది. వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి ఇన్ని సెషన్స్ అని పడుతుంది. సెషన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ గా రావాల్సిన అవసరం లేదు. ఇన్ని సెషన్స్ చేసుకుంటే అది ట్రీట్మెంట్ లాగానే మనకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. కొందరికి 2-3 సెషన్స్ పడతాయి, కొందరికి 5 సెషన్స్ పడతాయి, కొందరికి 10 సెషన్స్. డిపెండ్స్ ఆన్ పేషెంట్ బట్టి ఉంటుంది. కొందరికి 1 వీక్ ఒకసారి సెషన్ ఉంటుంది, కొందరికి 15 days, కొందరికి 1 month ఒకసారి ఉంటుంది. డిపెండ్ ఆన్ ఫేస్ వాళ్ళ ప్రాబ్లమ్ ని బట్టి. అంటే ఈ ఆక్యుపంక్చర్ లో, కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ లో అంటే ఫేషియల్ కి క్రీమ్స్ కూడా అవాయిడ్ చేసేసి ఉంటుందా, లేకపోతే క్రీమ్స్ కూడా ఉంటుందా, లేకపోతే ఎట్లా? లేదు సార్, ఓన్లీ క్లీన్ చేసాము. బయట నుంచి వచ్చే వాళ్ళు డస్ట్ లో వస్తారు కాబట్టి ఓన్లీ క్లీన్జింగ్ తో క్లీన్ చేసేసి డైరెక్ట్ నీడిల్ తోనే మనం కాస్మెటిక్ ఆక్యుపంక్చర్. అంటే డైలీ మార్నింగ్ క్రీమ్స్ అని చెప్పేసి అలా కొన్ని ఉంటాయి కదా, ఏమి వాడాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ మన క్లయింట్ ఈ కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ చేసుకునే తర్వాత కూడా సన్ స్క్రీన్ లోషన్ ఒకటి అప్లై చేసుకుంటే చాలు. నైట్ క్రీమ్, డే క్రీమ్ ఇలాంటి క్రీమ్స్ ఏవి వాడాల్సిన అవసరం ఉండదు. పింపుల్స్ కావచ్చు, పిగ్మెంటేషన్స్ కావచ్చు, చాలా ట్రీట్మెంట్స్ అనేది, లేజర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, చాలా ట్రీట్మెంట్స్ అనేది హైదరాబాద్ లో మనకు దగ్గర స్థానాలు ప్లేసెస్ లో ట్రీట్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది, వచ్చాయి. అదే విధంగా క్రీమ్స్ కూడా వచ్చాయి, చాలా రకాల క్రీమ్స్ వచ్చాయి. ఎలాంటి యూజెస్ ఉంటుంది మన కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ తోని? ఎలాంటి యూజెస్ ఉంటాయి అంటారు? సార్ నేనేం చెప్తున్నా, మార్కెట్ లో చాలా రకాల క్రీమ్స్ ఉన్నాయి, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. లేజర్స్ అని, ప్లాస్టిక్ సర్జరీస్ వరకు కూడా ఉన్నాయి అందం కోసం. కానీ అవేవి లేకుండానే మన బాడీలో ఉన్న కొలాజిన్ ని బూస్ట్ చేసుకుంటూ మన బాడీలో ఉన్న దాంతో మనం నీడిల్ ద్వారా, చిన్న నీడిల్ ద్వారానే కాస్మెటిక్ ఆక్యుపంక్చర్ చేస్తాం. మనం ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అంటే ప్రతి బ్యూటీ సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద కూడా కాస్మెటిక్ అనేది పనిచేస్తుంది.
పిగ్మెంటేషన్ కానీ పింపుల్ కానీ సాగి స్కిన్, కొందరు 20 years 40 years లాగా కనిపిస్తుంటారు, రింకిల్స్ వస్తుంటాయి. ఇప్పుడు చాలా మంది కంప్యూటర్ ముందు బాగా స్పెండ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు తొందరగా అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా వస్తున్నాయి. అలాంటి వాళ్ళకు కూడా మన కాస్మెటిక్ ఆక్యుపంచర్ చాలా బాగా పనిచేస్తుంది. మేడం, మీరు చూపించినటువంటి ఆక్యుపంచర్ అనేది ట్రీట్మెంట్ మీరు చూసాము. మరి ఈ బ్యూటీకి సంబంధించినటువంటి కాస్మెటిక్ సర్జరీ మనకు ఆక్యుపంచర్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మాకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తే ప్రజలందరూ కూడా చూసే ప్రయత్నం చేస్తారు. ఓకే సార్, తప్పకుండా చూపిస్తాను. మన క్లయింట్ వెయిటింగ్ లో. ఇప్పుడు వెళ్ళి మనం బ్యూటీకి సంబంధించినటువంటి కాస్మెటిక్ ఆక్యుపంచర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూడబోతున్నాము. చూసి ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకుందాం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తన ఫేస్ చూసినట్టయితే అక్కడక్కడ పింపుల్స్ ఉన్నాయి, స్కిన్ ట్యాన్ అయిపోయింది బాగా. తను మన దగ్గరకు వచ్చింది, ఏజ్ ఎక్కువ కనిపిస్తుంది స్కిన్ లో అని చెప్పేసి, స్కిన్ అంతా ట్యాన్ అయిపోయింది, నాకు ఇది మొత్తం పోవాలి అని చెప్పేసి వచ్చింది. ఈమెకు వచ్చేసి 6 to 7 సెషన్స్ పడుతున్నాయి. ఫస్ట్ సెషన్ వచ్చేసి 15 days కి ఒకసారి ఉంటుంది ఈమెకు సెషన్. ఫస్ట్ మనము క్లింజర్తో ఓన్లీ క్లింజింగ్ మిల్క్ యూజ్ చేసి క్లీన్ చేసుకున్నాము. తర్వాత సీరం అప్లికేషన్ ఉంటుంది. ఇప్పుడు సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు చాలా మంది నీడిల్స్ అంటే చాలా భయపడుతుంటారు. సో ఎలాంటి భయం అవసరం లేదు, ఎలాంటి పెయిన్ కూడా ఉండదు. కాస్మెటిక్ అక్యుపంచర్ అంటే ఇంతే సింపుల్ గా. నీడిల్ అంటే చాలా మంది భయపడుతుంటారు. స్మాల్ ఒక హెయిర్, చిన్న హెయిర్ ఎట్లా ఉంటుందో సన్నగా ఒక వెంట్రుక అంతే సైజ్ లో ఉంటుంది. ఇది మనం దీన్ని స్కిన్ లోకి పుట్ చేస్తాము, పంచ్ చేస్తాము. పంచ్ చేసినప్పుడు మనకు ఫేస్ లో కూడా చాలా రకాల ఆర్గన్స్ ఉంటాయి. ఆర్గన్స్ అన్ని యాక్టివేట్ అయ్యి ఫేస్ లో మంచి ఒక స్ట్రక్చర్, కొలాజిన్ బూస్ట్ అవ్వడం ఇలాంటివన్నీ జరిగి ఫేస్ లో మంచి గ్లో అనేది వస్తుంది.